నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో టీవీకే భారీ ఆధిక్యం సాధించిన సంగతి మనకి తెలిసిందే. మరి విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎలాగా, ఏ విధంగా చూడాలి, మరి ఈసారైనా సరే స్ట్రైట్గా ఒంటరిగా పోటీ చేయమని సలహాలు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే. సో మీరు అన్నారు ఇందాక ప్రమాణ స్వీకారం అని, ముందు దాని గురించి చెప్పుకున్నాక విషయంలోకి వెళ్దాం. సో ఈ నెల 7న ఆయన చెన్నై సెంట్రల్లో నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రేపు గవర్నర్ని కలుస్తారట, కలిసి ఈ విషయాన్ని చెప్తారు. అయితే ఈయన 10వ ముఖ్యమంత్రిగా తమిళనాడుకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, జోసెఫ్ విజయ్ దళపతి. అయితే ఇప్పుడు ఈయన నెగ్గాక దీని మీద రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏదో జగన్ ఫోటో పట్టుకున్నాడు కాబట్టి జగన్ వల్లే ఈయన నెగ్గాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్, పిచ్చి పిచ్చి కంపారిజన్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ విజయ్ గెలుపుకి ఎవ్వరూ కారణం కాదు. విజయ్కి ఒక అవకాశం వచ్చింది నన్ను అడిగితే. ఎందుకంటే పార్టీ పెట్టి 26 నెలలు అయినప్పటికీ 26 నెలల 2 రోజులకి రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఇతను ఎక్కువ కష్టపడింది లేదు. మనం చూసుకుంటే కనుక అయితే తను ఫోకస్ పెట్టింది ఇటీవల కాలంలోనే కదా, ఒక 6 నెలలు ఈ మధ్య కాలంలో. అందుకని ఈ గెలుపు అనేది అతన్ని ప్రజలు కోరుకుని ఇచ్చారు. తను ఇచ్చిన హామీలు కావచ్చు, హామీలు కూడా కొంచెం కష్టమైన హామీలే ఇచ్చాడు ఆయన. ఓ 10 హామీలు ఎన్నో ఇచ్చాడు ఏకంగా. సో వీటన్నిటి వల్ల ఇది కాకుండా ఆయనకి ఇంకొక కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఆయన బాగా ఈ ఫ్యాన్ క్లబ్స్ లాగా పెట్టి సోషల్ సర్వీస్ బాగా చేశాడు. తను చేసిన మంచి పనుల్లో అదొకటి. ప్లస్ అసలు విజయ్ అంటే ఒక పిచ్చి ఉంది తమిళనాడులో. అసలు తమిళనాడు వాళ్ళకి హీరోలన్నా హీరోయిన్స్ అన్నా చాలా ఇష్టం. వాళ్ళు సినిమాని ప్రేమిస్తారు. మీరు ఎంజీఆర్ నుంచి తీసుకుంటే, జయలలితని తీసుకున్నా, శివాజీ గణేషన్ తీసుకున్నా, అంటే వాళ్ళని వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణిస్తారు. అది ఒక క్రేజ్ వాళ్ళకి. ఒక గుడి కట్టడం అనేది మనం తమిళనాడులోనే చూసాం. ఇటీవల కాలంలో మీకు ఆంధ్రాలో కూడా కనిపిస్తుంది, కానీ దానికి ఫస్ట్ ఆద్యులు ఎవరంటే తమిళ వాళ్ళు. అంత ప్రేమిస్తారు వాళ్ళు, కళని ప్రేమిస్తారు. సో ఇక్కడ విజయ్ విషయానికి వచ్చేసరికి ప్రజలు విసిగిపోయారు, ఏఐడిఎంకే తోటి డిఎంకే తోటి. ఇవాళ డిఎంకేలో ఒక అవినీతి పెరిగిపోయింది, మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. ప్లస్ కుటుంబ పాలన అనేది ప్రజలకి నచ్చల. ఇవాళ మీకు డిఎంకేలో స్టాలిన్ కుటుంబంలో ప్రతి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. అది కూడా ప్రజలకు నచ్చల. కొడుకు కూడా చాలా ఎరగెంట్గా ఉంటాడు, ఉదయనిధి స్టాలిన్. ప్లస్ వీళ్ళకి హిందూ ధర్మం మీద, హిందుత్వం మీద వీళ్ళకి నమ్మకం లేదు. సనాతన ధర్మాన్ని హేళన చేస్తారు. అందుకని ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఎవర్షన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మీకు తిరుపర కుండ్రం ఏదైతే ఉందో, ఆ దీపం వెలిగించడానికి వీళ్ళు అనుమతించకపోవటం, కోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళడం, పట్టించుకోకపోవటం, ఆ జడ్జిని అభిశంసన చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలకి ఆగ్రహాన్ని తెప్పించాయి. మీకు తెలుసో లేదో, మురుగన్ అంటే వాళ్ళకి చాలా ఇదనమాట. సో మురుగన్ విషయంలో కూడా పెద్ద గొడవ జరిగింది ఒకప్పుడు, మీకు తెలుసో లేదు. సో స్టాలిన్ లాంటి వాళ్ళు దిగొచ్చారు గతంలో. అందుకని ఆ నేపథ్యాలన్నీ చాలా చిత్రంగా ఉంటాయి తమిళనాడులో. వాళ్ళు వాళ్ళ పనిపాడు, అంటే వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అందుకని స్టాలిన్ అనేవాడు విఫలమయ్యాడు. సో అది ఇవాళ విజయ్ కలిసి వచ్చింది. ఏఐడిఎంకేలో ఏమైందంటే, ఏఐడిఎంకేలో మీరు చూశారు సరైన నాయకుడు లేడు. జయలలిత తర్వాత మీకు పన్నీర్ సెల్వం వచ్చారు, ఇప్పుడు ఎడప్పాడి వచ్చారు, తర్వాత శశికళ నేనే అంటుంది, తర్వాత దినకరను. ఇట్లా ప్రతివాడు ఎవరికి వాళ్ళు జయలలిత పేరు చెప్పుకొని వాళ్ళు పార్టీని కైవసం చేసుకోవడానికి చూశారు. అసలు పన్నీర్ సెల్వం అయితే యూ కాంట్ బిలీవ్, జయలలిత ట్రస్ట్ చేసింది అతన్ని. అంతా అతను ఒదిగి ఉండి ఇట్లాగ అసలు ఇలా మోకాళ్ళ మీద కూర్చున్నట్టే ఆవిడ ముందు ఇట్లా పెట్టుకుని అసలు ఎంత మర్యాద ఇచ్చేవాడంటే, అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. సో ఇవాళ అలాంటి పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకేలో చేరడం అనేది అసలు మనం కూడా భరించలేని విషయం. ఇప్పుడు మనిషికి నచ్చకపోతే మన అపోజిషన్ దగ్గరికి వెళ్ళకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మనకేం అక్కడ మర్యాద ఉండదు. ఇక్కడ మర్యాద పోతుంది, అక్కడ మరీ కేవలంగా చూస్తారు, అంటే ఒక పనివాళ్ళలో చూస్తారు మన. అందుకే ఒక కార్టూన్ వచ్చింది కదా, మీకు డిఎంకే ఆఫీస్ ఉంటుంది మౌంట్ రోడ్లో, దాన్ని ఏమంటాం మనం, తేనంపేట, అల్వార్పేట ఎక్కడో.
ఆ ఆఫీస్ ముందు డిఎంకే పార్టీ ఆఫీస్ ముందు గేట్ బయట ఆయన కూర్చుని ఉంటాడు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా. ఆ కార్టూన్ వేశారు. అవసరమా? నిన్ను జయలలిత అంత నెత్తిన పెట్టుకుంది. సో ఇవన్నీ కూడా ఇవాళ విజయ్ కలిసి వచ్చాయి. తర్వాత జెన్జీ కిడ్స్ 25% ఓటింగ్ శాతం ఇవాళ వాళ్ళకి, అంటే ఓట్లు వేసే హక్కు వచ్చింది. వాళ్ళు మహిళలకి చాలా ఇష్టం. మహిళలు ఇవన్నీ కలిపి అతనికి ఒక ప్లస్ అయ్యాయి. మైనస్ అయింది కూడా, అతను మైనస్ని పట్టించుకోవాలా. ఏంటంటే త్రిష వ్యవహారం కావచ్చు వ్యక్తిగతంగా, లేదు సంగీతతో విడాకుల అంశం అప్పుడే తెర మీదకి రావడం, ఎప్పుడో నవంబర్లో అప్లై చేస్తే కావాలని దాన్ని తెర మీదకి తీసుకొచ్చి డిఎంకే హస్తం ఉందంటారు. సో పిల్లలు దూరం అవడం, ఇన్ని ఉన్నప్పటికీ అతను, తర్వాత కరూర్ ఘటన, అతన్ని డిఎంకే వాళ్ళు సభలు పెట్టుకోనివ్వకపోవడం, తర్వాత ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం, సో సినిమా జననాయకన్ సినిమా రిలీజ్ కాకుండా చూడడం, ఇన్ని చేసినా కూడా ఓకే అతను గెలిచాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ వైసీపీ వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే, అతను 118 మార్కు దాటలేదు, 108 తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు దేనికి అసలు పోలుస్తారు? బుద్ధి ఉండాలి కదా. నువ్వు రేపొద్దున ఒంటరిగా వెళ్ళు అంటే మీకు వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది. ఇక్కడ వైసీపీ మనస్తత్వం ఏంటంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ నోషన్ అన్నమాట. ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళని ఎలాగైనా విడదీయాలి. వీళ్ళు కలిసి ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 164 ఇచ్చారు, నెక్స్ట్ 175 ఇచ్చేస్తారేమో. దీన్ని విడదీస్తే కోటని బద్దలు కొడితే, కూటమిని బద్దలు కొడితే, అది వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు అసలు నీకెందుకు? ఇప్పుడు వైసీపీ చేయాల్సిన పని ఏంటండి? 2029 2.0 మళ్ళా జగనే సీఎం, దాని గురించి ఆలోచిస్తావా? పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు తెలుగుదేశంతో? నీకు అవసరమా? నేను పర్మిషన్ అడగాల? ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం మీద కమెంట్స్ చేస్తారు బుద్ధి లేకుండా. ఆయన ఎవరితో ఉంటే మీకెందుకు? ఇప్పుడు ఇవాళ విజయ్ వచ్చారు, విజయ్ ఇప్పుడు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలిగా, మరి అది కూడా మీరు డిసైడ్ చేస్తారా? మరి అది కూడా మాట్లాడండి. పొత్తు లేకుండా ఇవాళ ఫర్మ్ చేయగలడా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా? లేదుగా. మీకు ఎందుకు అసలు బాధ ఏంటి? మీకు అసలు పావలా కూడా కొరగావంటే, పావలా విలువ తెలుసా జగన్మోహన్ రెడ్డికి? జీవితంలో పావలా కష్టపడి సంపాదించాడా? తన కష్టార్జితంతో ₹1 పెట్టి వాళ్ళ అమ్మకి ఒక చాక్లెట్ కొనిచ్చాడా? విజయలక్ష్మి గారికి వాళ్ళ నాన్నకు చాక్లెట్ ఇచ్చాడా? అడగండి. ఎందుకంటే కష్టార్జితంతో ఇచ్చేది మీరు నారింజ మిఠాయి అంటాం, అది ఇచ్చినా కూడా ఆనందంగా తింటారు. అంటే దాని విలువ అది. అవునా? మరి మీరు మాట్లాడటం ఏంటి? అవినీతి చేసి డొల్ల కంపెనీలు పెట్టి లక్షల కోట్లు సంపాదించుకుని ఆ డబ్బులు మీరు మింగుతూ, ఎవడి రాసినవాడు లేకపోతే ఈ వీడియో చేసినవాడు అక్కడి నుంచి డబ్బులు వేస్తేనే కదా నువ్వు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ ఏమి ఆ పనులు చేయట్లేదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని ఏమైనా పెంచి పోషిస్తున్నాడా? నా తరఫున మాట్లాడండి అని ఎవరినైనా అడుగుతున్నాడా? అలా అడగట్లేదనే కదా అడ్వకేట్ రజనీ వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు ఇవ్వలేదనే కదా వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు మీకు ఇష్టమై మీరు ఒక పార్టీకి పనిచేస్తారండి, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్. ఎప్పుడు కూడా మనకి ఏదైనా రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే ఏదో ఆశించి చేయకూడదు. ఇక్కడ వీళ్ళు ఆశించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే పని, అదే మాట్లాడతారు, అదే ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ నువ్వు కూడా విజయ్ లాగా వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? ఈయన విజయ్ కాదు, పవన్ కళ్యాణే, విజయ్ ఎవరితో ఎవరికి పోలికలు ఉండవు, అవసరం కూడా లేదు. అవునా? అందుకని మాట్లాడే ముందు ఆలోచించాలి. అసలు మన ఎన్నికలు అయిపోయి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరిగాయి తమిళనాడులో ఎన్నికలు. ఇవాళ విజయ్ తీసుకున్న కొన్ని పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఉన్నాయి. వాళ్ళకి తెలుసో లేదో పాపం, బుర్రలేదేమో. అందుకని ఒక్కటేనండి, ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం పద్ధతి ఆ రాష్ట్రానికి ఉంటుంది. మనం కంపేర్ చేయక్కర్లా. ప్రజలకు తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇప్పుడు విజయ్ ముందు చాలా టాస్క్ ఉంది. ఒకటి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. 2, పొత్తు పెట్టుకున్నాక ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఏటికి తీసేవాడు ఒకడు, కోటికి తీసేవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు సాలిడ్గా ఏఐడిఎంకేతో పెట్టుకుంటే సమస్య ఉండదు. కాదు కాంగ్రెస్ ఈ చిన్న పార్టీలతో పెట్టుకున్నాడు అనుకోండి, రోజుకోడు బెదిరిస్తాడు. అందులో అనుభవ రాహిత్యం అతనికి. ఇంకా ముందు అవి మాట్లాడకుండా పనికిమాలిన మాటలు వైసీపీ వాళ్ళు
అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే ఇంకెవరో సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళ బోర్డు సలహాలు ఎవడు అడగలేదుగా. పవన్ కళ్యాణ్కి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు, వెన్ టు టేక్, హౌ టు టేక్, వాట్ టు టేక్ డెసిషన్ అనేది లెట్ హిమ్ డిసైడ్, దే నీడ్ నాట్ డిసైడ్ అని చెప్తున్నాం మనం. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.